కాంగ్రెస్ అగ్రనాయకురాలు వైనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ ఇంట త్వరలో పెళ్లి బాజాలు మొగనున్నాయి. ప్రియాంక ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా కుమారుడు రేహాన్ వాద్రా త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. రేహాన్ వాద్రా, అవివా బేగ్ గత 7 ఏళ్లుగా స్నేహితులు. ఇటీవల రేహాన్ పెళ్లి ప్రపోజల్ను అవివాకు తెలుపగా ఆమె వెంటనే అంగీకరించినట్లుగా సమాచారం. ఈ జంటకు ఇరు కుటుంబాల పెద్దలు కూడా పూర్తిగా తమ అంగీకారాన్ని తెలిపారు. ఈ వార్త కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహం నింపింది. ఈ వేడుకలకు ఇరు కుటుంబాలు అతి కొద్ది మంది సన్నిహితులు హాజరైనట్లుగా తెలుస్తోంది. ఇక ఒక్కసారిగా నిశ్చితార్థం వార్తలతో ట్రెండింగ్లోకి వచ్చాడు ప్రియాంక గాంధీ కుమారుడు రేహాన్ వాద్రా. దీంతో అసలు రేహాన్ ఏం చదివాడు, ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తున్నాడు, ఆయన పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు, వాళ్ళ ఫ్యామిలీ విషయాలు ఇలా నెట్లో సెర్చ్ చేస్తున్నారు. రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ రేహాన్ వాద్రా ఇప్పటివరకు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్గా, ఆర్టిస్ట్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. విజువల్ ఆర్టిస్ట్ అయిన రేహాన్ వాద్రా వైల్డ్ లైఫ్, స్ట్రీట్, కమర్షియల్ ఫోటోగ్రఫీతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అవివా కూడా ఫోటోగ్రాఫర్గా, ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తూ ఉన్నారు. రేహాన్ వాద్రా డెహ్రాడూన్లోని ది డూన్ స్కూల్లో చదువుకున్నాడు. రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ కూడా చదువుకున్నది కూడా ఇక్కడే. ఆ తర్వాత పాలిటిక్స్లో ఉన్నత విద్య కోసం లండన్లోని స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్కి వెళ్ళాడు. రేహాన్ ఒక విజువల్ ఆర్టిస్ట్. గత 10 ఏళ్లుగా ఫోటోగ్రఫీపై దృష్టి పెట్టాడు. ముంబైలోని కొలాబాలో ఉన్న సమకాలీన ఆర్ట్ గ్యాలరీ ఏపీఆర్ఈ ఆర్ట్ హౌస్లో అందుబాటులో ఉన్న బయో ప్రకారం అతని పోర్ట్ఫోలియో వన్యప్రాణులు, స్ట్రీట్, వ్యాపార ఫోటోగ్రఫీపై ఆసక్తి ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. తన తల్లి ప్రియాంక గాంధీ వాద్రా ప్రోత్సాహంతో ఫోటోగ్రఫీపై ఆసక్తి పెంచుకున్నాడు. అలాగే తాత, మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ కూడా ఫోటోగ్రఫీపై అభిరుచిని కలిగి ఉండేవారు. అవివా బేగ్ కుటుంబం దేశ రాజధాని ఢిల్లీకి చెందింది. రాబర్ట్ వాద్రా, అవివా బేగ్ కుటుంబాల మధ్య చాలా కాలంగా సన్నిహిత సంబంధాలున్నాయి. రేహాన్ వాద్రా తరహాలోనే అవివా బేగ్ కూడా ప్రైవేట్ లైఫ్ గడపడానికి ఇష్టపడతారని సమాచారం. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక మోడర్న్ స్కూల్లో తన ప్రారంభ విద్యను ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ నుండి మీడియా కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో డిగ్రీ చదివారు. మాజీ జాతీయ స్థాయి ఫుట్బాల్ క్రీడాకారిణి, అలాగే ఫోటోగ్రాఫర్ కూడా. యూ కాంట్ మిస్ దిస్.